ఇది జీలకర్ర అండి. దీనికి కూడా వస్తున్నాయి, మొలకలు వస్తున్నాయి. అండ్ ఐ కెన్ సీ చిన్న నీది వస్తుంది, లోపల నుంచి గ్రీన్ వస్తుంది మొలక. అండ్ టడా, శనగలు అండ్ ఇవి ఐ థింక్ బీన్స్, అయితే చిక్కుడు అయి ఉంటుంది. నా దగ్గర ఉన్న వాటిని తీసి నానబెట్టి స్ప్రౌట్స్ చేశాను అనమాట. ఇది అన్నిటికంటే బాగా వచ్చిందండి. ఇది మెంతులు. ఇవి మినువులు. యాక్చువల్లీ నేను మినువులనే కొన్నాను అనమాట. సో ఇదేమో బాగా కడిగిన తర్వాత అదొక రకమైన గ్రీనిష్గా అయిపోయింది. సో మరి పెసల్ని నల్లగా డై చేశారో లేకపోతే మినువులో ఇవి తెలియదు మరి నాకు. సో ఏదైతే ఏంటి, సో షూట్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడిప్పుడే షూట్స్ వస్తున్నాయి. హలో అండి, ఇప్పుడు అర్థమైపోయింది కదా నేను మైక్రో గ్రీన్స్ గురించి ఇవాళ ఈ వీడియో అంతా మైక్రో గ్రీన్స్ గురించి చేస్తున్నాను. నేను ట్రై చేస్తున్నానండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం అనమాట. రకరకాలుగా ట్రై చేశాను. సో లాస్ట్ వీడియో కనుక మీరు చూసుంటే, సో నేను మైక్రో గ్రీన్స్ ట్రై చేసి 2 రకాలుగా ట్రై చేసాము. తర్వాత నేను మెంతుల్ని నానపెట్టి మట్టిలో కూడా వేయడానికి ట్రై చేశాను. మా రాణి 3-4 సార్లు దాన్ని పాడు చేసింది. దాన్ని మళ్ళీ వేసాను. సో దాని గురించి కూడా చూపిస్తాను. సో 3-4 టైప్స్గా నేను మైక్రోగ్రీన్స్ తయారు చేసి ట్రై చేస్తున్నాను. సో ఆ విధానాలన్నీ చూపిస్తాను. మీకు కనుక ఏ విధానమైనా సరే దీంట్లో ఈజీగా అనిపించి ఒకవేళ దీన్ని మనం కూడా ట్రై చేయొచ్చు అనుకుంటే కనుక మీరు ట్రై చేసేయండి. తప్పేం లేదు. ట్రై చేస్తే ఏమో వస్తే వస్తుంది, లేకపోతే పెద్దగా నష్టం లేదు. కాబట్టి వస్తే మంచిదే, కాబట్టి ట్రై చేసేయండి. నేను ఇదంతా అసలు ఇది ఎలాగ చేశాను అనేది నేను మొత్తం ఇంకొక వీడియోలో చూపిస్తాను. మొత్తం దీన్ని చిల్లులు పెట్టి అవన్నీ చేశాను కదా, నానబెట్టి స్టెప్ బై స్టెప్ ఇంకో వీడియోలో చూపిస్తాను. దిస్ వీడియో ఇస్ పర్టికులర్లీ అబౌట్ లైక్ హౌ మెనీ టైప్స్గా నేను ట్రై చేశాను. అవి మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంటాయేమో చూసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సరేనా? వీడియోలోకి వెళ్తాం పదండి. మెంతులు అండ్ పెసలు కూడా నానబెట్టానండి. యాక్చువల్లీ పెసలు ఏం చేసామంటే ముందు బ్యాచ్లో మేము ఏం చేసాము, మా ఆయన నానబెట్టారు. మీరు ముందు బ్యాచ్లో చూపిస్తాను, క్లిప్పింగ్ చూపిస్తాను ఎలా చేసాము అనేది. దాంట్లో ఏంటంటే ఒక మెష్ కట్ చేసి వేసి దాంట్లో కింద వాటర్ వేసి అవన్నీ చేసాము. సో అది ఒక డిఫరెంట్గా మా ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి అవన్నీ చేశాడు అనమాట. అలా అయితే వస్తుందేమో అని చెప్పి, కానీ అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో అప్పుడు ఏం చేశానంటే ఆ మెంతుల్ని బయట వేసేసానండి, బయట మట్టిలో వేసేసాను. అవి బ్యూటిఫుల్గా వస్తున్నాయి. అండ్ ఆ పెసల్ని ఆల్రెడీ నాని ఉన్నాయి కదా, సో ఇలాగ బాటిల్లో కూడా మనం చేసుకోవచ్చండి. ఇలా చూసారా, ఆల్రెడీ ఇంత పెద్ద మొలక వస్తుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే వాటిని ఇది వస్తుంది. ఇది చిన్న బాటిల్ అయిపోయినట్టుంది, కానీ ప్లేస్ సరిపోవట్లేదు అనమాట. దీన్ని ఇలాగ చిల్లులు పెట్టుకుని పైన ఈ బాటిల్కి చిల్లులు పెట్టుకుని బాటిల్ మూతకి, సో ఇవి నానబెట్టినవి కొంచెం మొలకొచ్చిన నానబెట్టినవి, ఒక రోజంతా నానబెట్టినవి దీంట్లో వేసుకుంటాం అన్నమాట. వేసుకుని రోజు కడుగుతూ ఉండాలి. వీటిని రోజు ఒక్కసారి కడిగేసి వాటర్ అంతా తీసేసి
వాటర్ లేకుండా చూసుకోవాలండి. వాటర్ మరి కొంచెం కొంచెం వీటికి వాటర్ అక్కర్లేదు, ఇంక ఇప్పుడు తడిగా ఉంటాయి కాబట్టి మరి కొంచెం ప్లేస్ ఉండాలి. సో ఇంతకంటే పెద్ద బాటిల్ ఉంటే మీరు వేసుకోండి. ఈ క్వాంటిటీకి నేను ఇప్పుడు తీసి వేరే బాటిల్లోకి మారుస్తాను కొన్ని. అప్పుడు వీటికి ప్లేస్ ఉంటుంది అనమాట, ఎక్కువ మొలవడానికి ప్లేస్ ఉంటుంది. సో ఇలా పెట్టేయండి. సో ఇలా పెట్టేస్తే దాని మీద షెల్ఫ్ మీద ఎక్కడైనా ఇలా పెట్టేస్తే ఇంకా పెద్ద పెద్ద వచ్చేస్తాయి. నేను మళ్ళీ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో ఇవి ఎంత బాగా వచ్చాయి అనేది నేను మళ్ళీ చూపిస్తాను. సో బేసిక్గా ఇలాగ కూడా మీరు పెసలు మొలకలు తెచ్చుకోవచ్చు. ఇక్కడ వరకు మన స్ప్రౌట్స్ సాధారణంగా ఇక్కడ వరకు వాడేసుకుంటాం స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీంట్లోంచి ఇది ఈ స్ప్రౌట్ పక్క నుంచి వస్తుందన్నమాట మొలక. ఇది రూట్ లోపలికి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ దీన్ని మనం వేసామంటే పక్క నుంచి మొలక వస్తుంది. సో ఇవి వస్తాయి, ఇవి ఇలా పెట్టేద్దాం. అండ్ నేను ఇవన్నీ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఈ షూట్ పైకి వస్తుంది, ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తుంది అనమాట పైకి. ఇది నేను చూపిస్తే నేను ఎలా చేస్తున్నానో మీరు డూస్ అండ్ డోంట్స్ నేర్చుకోవచ్చు కదండి. ఇది చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అసలు నేను అనుకోలేదు, నా ఫస్ట్ టైం మైక్రో గ్రీన్స్ అనమాట. బాగా వస్తాయని అనుకోలేదు, ఎక్స్పెరిమెంట్ చేశాను. ఐ వాంట్ టు షేర్ విత్ యూ. సో నేను టిష్యూ పెట్టి చేశాను. ఆ టిష్యూ కాకుండా నేను ఇవి ఎలా గ్రో చేసుకున్నానో చూపిస్తున్నానండి. సో నేను ఒకరోజు రాత్రంతా, అంటే మన్నాడు కూడా సాయంత్రం వరకు వదిలేసాను అనుకోండి. సో మినువులు అండ్ జీలకర్ర, తర్వాత ఆవాలు కూడా తీసుకున్నాను. ఆవాలు నానబెట్టుకున్నానండి ఇవన్నీను. మోత్ బీన్స్ అంటారు కదా, మనం కూర చేసుకుంటాం చూసారా. సో అవి కూడా నానబెట్టుకున్నాను. అండ్ ఇవి మెంతులు కూడా నానబెట్టుకున్నాను చూసారా. ఇవి ఒక రాత్రి అంతా కూడా అయిపోయిందండి. నెక్స్ట్ రోజు అనమాట ఇది. ఇదేమో కాబూలీ చెన్న. తర్వాత నా దగ్గర బీన్స్ అని ఉన్నాయన్నమాట, అవి నానబెట్టుకున్నాను. అవి బీన్స్ అని నల్లగా ఉన్నాయి. సో అవి చిక్కుడుకాయలు అయి ఉంటాయి. సో అవి కూడా నానబెట్టుకున్నాను. సో నానబెట్టుకుని ఒక రోజంతా అయిన తర్వాత కడిగేసి వాటిని శుభ్రంగా వాటర్ అంతా తీసేసానండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, నేను మా అమ్మాయి ఏం చేస్తున్నామంటే, కొంచెం పోజ్ కొట్టింది చూసారా అది. సో దానికి కన్నాలు పెడుతున్నాం అనమాట. సో మాకు చిన్న చిన్న యాక్చువల్లీ ఏంటంటే, మీ దగ్గర ఫ్రూట్స్తో వచ్చిన చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, అవి వాడుకోవచ్చు ఫ్రూట్స్తో కానీ వెజిటబుల్స్తో కానీ వచ్చినవి. సో అవేమీ లేవు అవైలబుల్గా. అందుకని ఏంటంటే ఆల్రెడీ ఉన్న మంచి డబ్బాలని కన్నాలు పెట్టేస్తున్నాం అనమాట మేము. మాకేమైనా కన్నాలు అవి పెట్టేసి డిస్ట్రక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇదే వంక అదే వంక అని చెప్పి వెంటనే కన్నాలు పెట్టేస్తున్నాను నేను మా అమ్మాయి. మా అమ్మాయి ఫస్ట్ ఉంటుందండి ఇలాంటి వాటిల్లో, నా వెనకాతలే ఉంటుంది. నేను చేస్తా అంటూ ఉంటుంది. దానికి చేయగలదు, అది షీ కెన్ డూ ఇట్ అనమాట. దానికి ఏం భయం లేదు. సో మేము చేయనిస్తాం అనమాట. మాకేమి అలాంటి చూసారా అది. సో అలాగా అన్నింటికి కన్నాలు పెట్టేసుకుని తర్వాత దాంట్లో అడుగున టిష్యూ పేపర్ వేసుకున్నామండి. సో కొంచెం దళసరిగా ఉండే టిష్యూ పేపర్ అనమాట. దాని మీద కొంచెం వాటర్ జల్లుకొని, వాటర్ జల్లకపోయినా అలాగూ ఇవి నాని తడిగా ఉన్నాయి కదా ఈ విత్తనాలు, సో అవి వేసేసుకోవడం అనమాట. చిన్న చిన్న జీలకర్ర అసలు ట్రై చేశానండి, ఎలా వస్తుందో చూద్దాం. ఎందుకంటే ప్రతిదీ విత్తనమే కదా, ఇప్పుడు జీలకర్ర కూడా విత్తనమే, మెంతులు విత్తనాలే, ఇవన్నీ సీడ్స్ కదా.
సో తప్పకుండా వస్తాయని చెప్పి ట్రై చేస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అండి. అసలు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి 2-3 రకాల యూట్యూబర్స్ని చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి సో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట. సో నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను ఎలాగ చేస్తే బాగుంటుందని. మీరే చూడండి, చూసి మీకు ఏది ఈజీగా ఉంటుందో మీరు అది ఫాలో అవ్వచ్చు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే నాకేమనిపించింది కంక్లూజన్ అంటే కనుక ఈ చిన్న చిన్న ఆవాలు అలాంటివి టిష్యూ మీద వేసుకుని, పెద్ద పెద్ద మెంతులు, తర్వాత ఇంకా గింజలు అలాంటివి ఎలాగూ కన్నాలు పెట్టుకున్నాం కదండి, అందుకని టిష్యూ లేకుండా డైరెక్ట్గా వాటి మీద బాక్స్లోనే వేసేస్తే బెటర్ అయి ఉండేది. కానీ ఇది ఇలా నేను ట్రై చేసిన తర్వాత కానీ మాకు తెలియలేదు కాబట్టి మేము టిష్యూ తోటి వేసేసాం అనమాట. అంటే ఒక యూట్యూబర్ అలా వేసారు కాబట్టి అలా వేసేసాను అనమాట. సో అన్నీ వేసేసుకున్నాం అండి, అన్నీ వేసేసుకున్నాము. సో గర్భాంజ బీన్స్ను చిక్కుడు గింజలు కొంచెమే ఉన్నాయి కాబట్టి అలాగా ఒక దాంట్లో సెపరేట్గా వేసుకున్నాం అనమాట. సో వేసుకుని సో వాటిని కరెక్ట్గా మూల పెట్టేసుకున్నా అండి. సో ప్రతిదానికి ఒక మూత, అడుగున ఒక మూత, దానిపైన ఇది, మళ్ళీ దానిపైన ఇంకో మూత, అలా పెట్టుకున్నాం అనమాట. సో పెట్టిన తర్వాత దాని మీద మళ్ళీ ఇంకో టిష్యూ పెట్టి, ఆ విత్తనాల మీద ఇంకో టిష్యూ వేసి, తర్వాత దానికి ఒక ఎత్తు పెట్టండి. చూసారా, అదేదో అప్పడాలది ఏదో ఎత్తు పెట్టాను కూడా, ఆ ప్యాకెట్ ఎత్తు పెట్టాను చూసారా, అది బరువుది ఎత్తు పెడితే ఏంటంటే తొందరగా జర్మినేషన్ వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే దానికి చీకటిగా ఉండాలి జర్మినేషన్కి. తర్వాత ఒక ఎత్తు పెడితే ఏంటంటే దాని లోపలికి పైకి రాగానే మనకు తెలుస్తుంది అనమాట, కొంచెం పైకి వస్తుంది. సో దీంట్లో ఈ కింద మూత ఉంది చూసారా, దాంట్లో ఏంటంటే మనం వాటర్ పోస్తాం అనమాట. ఆ వాటర్ ఆ టిష్యూ పీల్చుకుని దాంట్లోకి సోక్ అయ్యి ఆ విత్తన మొలకలు వస్తాయన్నమాట. లేదంటే పైనుంచి కూడా జల్లుతూ ఉండొచ్చు, మూత ఓపెన్ చేసి పైనుంచి జల్లుతూ ఉండొచ్చు. సో ఇదేంటంటే అడుగున వాటర్ పోస్తే దానికి పీల్చుకుంటుంది అనమాట. అంటే ఫస్ట్ 1-2 డేస్ పైనుంచి వాటర్ జల్లి, ఆ తర్వాత మొలకలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పుడు మనం మూత పెట్టేస్తే కింద మూతలో వాటర్ పోస్తే ఆ రూట్స్ కిందకి వెళ్తాయన్నమాట. కిందకి వెళ్ళి దాంట్లోంచి వాటర్ పీల్చుకుంటాయి. చూసారా వస్తున్నాయి. ఇది 3rd డే 4th డే అండి. ఇది 3rd 4th డే అనమాట. నేను మళ్ళీ చూసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ పెట్టేస్తున్నాను. దాంట్లో కొంచెం పైనుంచి వాటర్ చిలకరించి పెట్టేస్తున్నాను అనమాట. ఆవాలు కూడా వచ్చాయి కానీ ఏంటంటే సో నాకంత వర్త్ ఇట్ అనిపించలేదు, ఎందుకంటే కొంచెం అలా బూజులో వచ్చేసింది చూసారా. ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై అనమాట. కొని మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి చూడాలి, నేను ఏం తప్పు చేశాను అని తెలుసుకోవడానికి ఇంకొకసారి యాక్చువల్లీ ట్రై చేసి చూడాలి. నాకైతే ఇంకా వర్త్ ఇట్ అనిపించలేదు. ఇవి మాత్రం బాగా వచ్చాయండి. ఇవి కాబూలీ చెన్న నేను కొంచెం నానపెట్టాను కానీ బాగా వచ్చాయి అనిపించింది. ఇవి చిక్కుడు అయి ఉంటాయి అనిపించిందండి. ఒకవేళ చిక్కుడు అయితే కనుక మనకి బాగుంటుంది. సో అలాగా అన్నీ మళ్ళీ వాటర్ పోసేసి ఆ మూల పెట్టేసేయండి. ఆ మూల పెట్టేసి టవల్స్ కప్పేసాను అనమాట, ఎందుకంటే చీకటిగా ఉండాలి. ఇది చూసారండి, ఇది 5-6 డేస్ అయ్యిందండి. ఇది 5 డేస్ పైన అయింది. ఇలాగా వాటికి మొలకలు వచ్చాయన్నమాట. ఇంకొక 2-3 రోజులు ఉంటే కనుక ఇప్పుడు ఈ మూత తీసేయచ్చండి. వాటి పైన మూతలు, తర్వాత వాటి పై వైపు ఉన్న టిష్యూ పేపర్ అన్నీ తీసేయచ్చు అనమాట. సో ఇప్పుడు కొంచెం వెలుగులో పెట్టచ్చు. వెలుగుంటే ఏంటంటే ఇంకా తొందరగా ఆ మొలక బయటకు వస్తుంది. చూసారా, అది మనకి యాక్చువల్లీ అది ఆ మొలక ఆ పక్క నుంచి వస్తుంది, ఆ గింజల అలా పెట్టాలి. అందుకే కిందది వేరు, పైది మొలక. ఇవి కూడా మాత్ బీన్స్ కూడా చాలా బాగా వచ్చాయండి, చాలా బాగా వస్తున్నాయి. అప్పుడే స్టార్ట్ అయింది మొలకలు రావడం. సో ఇవి అన్నిటికంటే బెస్ట్ అనుకోండి. ఇవేంటంటే మెంతులు చాలా బాగా వస్తున్నాయి. ఆవాలు కూడా బాగా వచ్చాయి కానీ అది ఎడిబుల్ కాదు, ఎందుకంటే దాంట్లో చాలా ఫంగస్ వచ్చేసింది. సో ఐ డోంట్ రికమెండ్ ఇట్.
తప్పకుండా మీరు చేసుకోవచ్చండి. ఇంకొకసారి నేను మీకు బాగా చేసి చూపిస్తాను, అలా ఫాలో అవుదురు. కానీ ఈసారి ఎక్స్పెరిమెంట్ చేశాం కదా మనం. జీలకర్రలో అస్సలు అనుకోలేదండి, నేను అస్సలు అనుకోలేదు దానికి మొలకలు వస్తాయని చెప్పి. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ మొలకలు వచ్చినందుకు. అదండి, అలాగా కింద మూతలో నీళ్లు పోస్తే ఆ కింద నుంచి వేళ్ళు అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. పోసి అప్పుడు మళ్ళీ మనం కప్పేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. ఓకే, చూసారా? ఇది అందుకనేనండి, మనం కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఇప్పుడు మనం ఋషులు అవుతామో లేదో తెలియదు, కానీ అట్లీస్ట్ మనకి మైక్రోగ్రెయిన్స్ మొలకలు వస్తున్నాయి అనమాట. బయటికి వెళ్ళి మనం కొనుక్కోక్కర్లేకుండా. ఏం లేదండి, మెంతులు చక్కగా నేను 1 డే నానబెట్టి మీరు చూసారు రాణి ఎలాగా మా కుక్కపిల్ల ఎన్నిసార్లు దాన్ని నాశనం చేసిందో. కానీ ఏం చేశానంటే లాస్ట్లో మళ్ళీ కొత్త మెంతులు వేసి మట్టిలో పై పెట్టాను ఈసారి దానికి అందకుండా. దాన్ని అనుకోవడం ఎందుకు, మనమే జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా అని. సో చాలా బాగా వస్తున్నాయి. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. అదండి మా మైక్రో గ్రీన్స్ కథ అనమాట. సో ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయినట్టేనండి. కానీ అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా, మళ్ళీ చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం తప్పులు దిద్దుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. సో నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఇది డెఫినెట్గా మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఒక డబ్బాకి చిల్లులు పెట్టుకుని పెద్ద గింజలు అయితే కనుక దాన్ని టిష్యూ పేపర్ వేయకండి, డైరెక్ట్గా వేసేయండి. అడుగున వేరే ఇంకో మూత పెట్టి దాంట్లో వాటర్ వేయండి అండ్ పైన ఒక మూత పెట్టేయండి. ఒక 3-4 డేస్ తర్వాత పైనుంచి మూత తీసేయచ్చు. మొలకలు వస్తున్నప్పుడు మూత తీసేయచ్చు అండ్ నీడలో పెట్టండి. మళ్ళీ ఇంకా బాగా మొలకలు వచ్చే వరకు నీడలో పెట్టండి. సో అంతేనండి. మీరు తప్పకుండా ఇవన్నీ ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీరు మైక్రోగ్రీన్స్ పెంచుకోవచ్చండి. మీరు మీ సొంతంగా మన ఇంట్లో పెంచుకుంటే అదొక ఆనందం కదా. మీకు అప్డేట్ ఇస్తాను నేను. ఇంక వేరే విధానాలు కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను కదా, వెంటనే అప్డేట్ ఇస్తాను. అందుకని ఏంటంటే మీరు మధు వసంత బ్లాగ్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ కొట్టేస్తే ఏంటంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది అనమాట. బాయ్ అండి, బాయ్ ఫర్ నౌ. కీప్ స్మైలింగ్, కీప్ ఇన్స్పైరింగ్.